టెన్షన్ అయితే క్రియేట్ అవుతుంది. ఈ విషయానికి సంబంధించి వారి అభిప్రాయం తెలియజేయడానికి మనతో పాటు బొల్ల మల్లయ్య యాదవ్ ఉన్నారు, బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే. నమస్కారం సార్ మల్లయ్య గారు. నమస్కారం అండి. అయితే గన్ పార్క్ వెళ్తున్న హరీష్ రావును కూడా పోలీసులు అడ్డుకునే ప్రయత్నం జరిగింది. అడ్డుకొని పోలీసులు కూడా అరెస్ట్ చేసి వాహనాలను కూడా తరించారు. అయితే ఆయన మేము గొడవలకు వెళ్ళట్లేదు, చర్చకి వెళ్తున్నాం, అన్ని ఆధారాలతో పక్కా చర్చకు వెళ్తున్నాం, అయినప్పటికీ కూడా పోలీసులు ఈ విధంగా మమ్మల్ని అడ్డుకోవడం జరిగింది, అరెస్ట్ చేయడం జరిగింది అంటూ కూడా ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏం చెప్తారు? చర్చకి పన్నాలు చేసే పని అది. చర్చకు రమ్మనమని చెప్పేసి కవ్వించింది వాళ్లే. చర్చకు మేము సిద్ధము, పారిపోతామని చెప్పలే. గతంలో ఎప్పుడు అసెంబ్లీ సమావేశాలు పెట్టినా పవర్ పాయింట్ ప్రజెంట్ పెడితే మేము ప్రిపేర్ అయ్యి రాలేదని చెప్పి పారిపోయిన చరిత్ర కాంగ్రెస్ నాయకులకి, ఉత్తమ్ కుమార్ రెడ్డికి, కాంగ్రెస్ పార్టీతో సహా అందరికి ఉంది. అటువంటి పరిస్థితులలో ఈ రోజు కాకి లెక్కలతోని ప్రజల్ని మభ్యపెట్టు పక్కదోవ పట్టిస్తున్న ఈ మంత్రులకి, ప్రభుత్వానికి సరైన సమాధానం చెప్పాలనే ఆలోచనతోనే మీరు అవన్నీ కూడా సమయం ఇస్తే ఎక్కడంటే అక్కడ మేము చర్చకు సిద్ధమని చెప్పిన తర్వాత జూపల్లి కృష్ణారావు గారు రేపు సిద్ధమే అని చెప్పినప్పుడు టైము, వెన్యూ వాళ్ళనే డిసైడ్ చేయమని చెప్పినాం. మా భవన్లో మేము కూర్చున్నాము. ఈ రోజు గన్ పార్క్ కార్డ్ అన్నారు. గన్ పార్క్ కార్డుకి చర్చకి పేపర్లతో సహా డాక్యుమెంటరీ ఎవిడెన్స్ తీసుకొని పోతా ఉన్నారు. మరి అడ్డగించడం ఎందుకు? పెరిగి పందల చర్య కాకపోతే మీ దగ్గర అవగాహన ఉంటే, దానికి సరైన లెక్కలు ఉంటే ఆ లెక్కలతో సహా ఈ రోజు యావత్ ప్రజానికానికి తెలిసే విధంగా మీరు చెప్పాలా. మీడియా ఉంది, ఎలక్ట్రానిక్ మీడియా ఉంది. ఏ ముఖంగా ఎలక్ట్రానిక్ మీడియా ముఖంగా మీరు చర్చలకు సిద్ధమని చెప్పారు, గన్ పార్క్ కార్డుకి అన్నారు. ఆడికి రావడానికి సిద్ధమైనప్పుడు ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అనుకుంటే ప్రైవేట్ గా పోలీస్ ఎస్కార్ట్ పెట్టి తీసుకొని పోవాలి గన్ పార్క్ కాడికి. మాకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత కూడా వాళ్ళకే ఉంది. కానీ తప్పించుకోవడానికి పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకుని అధికార వ్యవస్థని వాడుకొని పోలీస్ స్టేషన్లలో ఉంచి ఇంకెవరో రాలేదని నెపవనెట్టే ప్రయత్నం చేసి ఎన్ని రోజులు ఇట్లా దాటవేత కప్పలు దాటు వ్యవహారాలు చేస్తారు. ఇటువంటి పిరికి పంద చర్యలు ఎందుకు? సమాధానం చెప్పడానికి కూడా చేతగాని దద్దమ్మలు ఎందుకు పిలవటం? అయితే గన్ పార్క్ దగ్గర ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కూడా మాట్లాడడం జరిగింది. టెండర్ల ప్రక్రియ పారదర్శకంగా జరిగింది, కాకపోతే స్కామ్ జరిగింది అంటూ గురుకులాల స్కామ్ జరిగింది అంటూ కూడా ఆరోపిస్తున్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఆధారాలు ఉంటే చూపించాలంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. ఒకవేళ ఆధారాలు చూపిస్తాము, ఎస్ ముక్కు నేలకు రాసి మరి నేను రాజీనామా చేస్తాము, రాజీనామాలు కూడా సమర్పిస్తామంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మేము ప్రూవ్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. అది రుజువు చేయడానికి అవకాశం ఇవ్వమనండి. ప్రజల ముందు ముక్కు నేలకు రాస్తారు, రాజకీయంగా వీళ్ళు తప్పుకుంటారో రాజీనామా చేస్తారో, లేకపోతే ప్రజలే రాజకీయంగా వాళ్ళని భూస్థాపితం చేస్తారో సమాధి చేస్తారో తెలియదు కదా. అసలు మాట్లాడే అవకాశము, వివరించే అవకాశం కూడా కదా. అక్కడ టేబుల్ మేధావులు, అమరవీరుల స్థూపం సాక్షిగానే చర్చ పెట్టినాము. మేమేమి దుమ్మికి కొట్లాడకు పోవట్లేదు, చర్చకు పోతున్నాము. పేపర్లు తీసుకొని లెక్కలతో సహా ఆర్థిక శాఖ మంత్రిగా, ఆర్థిక శాఖ మంత్రిగా డిప్యూటీ ఇందులో దొంగతనం ఏముంది? ఎవరిని మామూలుగా ఎవరి మీద దాడి చేయడానికి పోవట్లేదు కదా. అరెస్టు చేయాల్సిన ఏమున్నది? పోలీస్ స్టేషన్లో పెట్టి ఎన్ని రోజులు ఇబ్బందాల మధ్యన పోలీసు వలయాల ప్రభుత్వాలను నడుపుతారు. అయితే 11 గంటల నుంచి పొన్నం ప్రభాకర్ కానీ, అజారుద్దీన్ కానీ, అడ్లూరి లక్ష్మణ్ కానీ అక్కడ వెయిట్ చేస్తున్నారు కదా. మరి వెయిట్ చేసి మేము పారిపోవట్లే కదా, మేము పోతున్న వాళ్ళని అడ్డుకున్నారు కదా. పోలీసు వాళ్ళు ఆడికి తీసుకుపోమని చెప్పండి. పోలీసు వాళ్ళు ఆడికి తీసుకుపోవాల్సిన బాధ్యత ఉంది. పోలీసు వాళ్ళు ఆడికి తీసుకుపోతే పోవడానికి సిద్ధపడే కదా బయలుదేరింది. వాళ్ళు ఆడ వెయిట్ చేస్తున్నారు, మేము తప్పించుకొని పోతున్నాం అని కాదు. చర్చలకే పోతున్న క్రమంలో కావాలని దారి కాచి అడ్డొచ్చి తీసుకొని పోలీస్ స్టేషన్ తీసుకుపోవటం అనేది, అరెస్ట్ చేస్తామని చెప్పి అనటం అనేది, పోలీసు వలయాల మధ్యన లీడర్ల నాయకులను ఉంచడం అనేది ఇది అత్యంత కిరాతకం. ఇది చేతకంతనం, దద్దమ్మని చేసే పని, అసమర్థులు చేసే పని ఇది. వాళ్ళ అసమర్థతని కప్పిపుచ్చుకోవడానికి వాళ్ళ దగ్గర అవగాహన లేని, పొంతన లేని లెక్కలతోని ప్రజల్ని మభ్యపెట్టాలనే ప్రయత్నం చేస్తున్న దాన్ని వాస్తవాలేందో ప్రజలకి, యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలియజేయాలనే ఆలోచనతోనే చర్చలకు సిద్ధమని చెప్పేసి మా భవన్లో మేము కూర్చున్నాం. మీరు ఈడికి వచ్చినా పర్వాలేదు, మీరు ఏడికి రమ్మంటే ఆడికి వస్తామని చెప్పినాం. గన్ పార్క్ దగ్గరికి అన్నారు, ఓకే. మేము పోవటానికి సిద్ధపడ్డ క్రమంలో ఈ దొంగలకి పోలీసు వ్యవస్థను వాడుకొని అడ్డం పెట్టుకొని అక్కడికి చర్చలకు రానియకుండా అడ్డుకునే ప్రయత్నం ఎందుకు చేయటం?
ఎస్, అలాగే హరీష్ రావు మాట్లాడుతూ కూడా ముగ్గురు మంత్రులే నన్ను రమ్మన్నారు, అయితే నేను వాళ్ళ అక్కడ వెళ్ళడానికి కూడా సిద్ధంగా ఉన్నాను, వాళ్ళకి ఫోన్ కూడా చేశాను, అయితే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ కూడా వచ్చింది, లిఫ్ట్ చేయట్లేదు అంటూ కూడా మాట్లాడడం జరిగింది. పోలీసులు వాళ్ళ దగ్గర తీసుకపోతే సరిపోతుంది కదా. హరీష్ రావు గారు డిప్యూటీ ఫ్లోర్ లీడర్ మా పార్టీకి, రెండోది వరుసగా 6 సార్లు శాసనసభకి ఎన్నికైన ప్రజాప్రతినిధి, మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో ఉన్న నాయకుడు, తెలంగాణ ఉద్యమకారుడు. ఆయనేమి వేరే వాళ్ళ మీద ఆటం బాంబులతోనో సుత్లీ బాంబులతోనో దాడి చేయడానికి పోవట్లేదు. అంత భయం ఎందుకు వాళ్ళకి? ఓకే, భయపడుతున్నారంటారు అయితే? అంతే కదా, తప్పించుకోవడానికి ప్రయత్నం ఇది, తప్పించుకునే ప్రయత్నం ఇది. ఓకే, అంటే కేవలం పోలీసులను అడ్డం పెట్టుకుని మాత్రమే ఇట్లా తప్పించుకుంటుంది అంటారు. అధికార వ్యవస్థని పోలీసుని అడ్డం పెట్టుకొని అరెస్టుల పేరు మీద ఈరోజు చర్చలు జరగకుండా, చర్చలకు వాళ్ళకు సమాధానం లేని పరిస్థితుల్లో వాస్తవాల నుంచి తప్పించుకోవడానికి దొంగచాటుగా చేస్తున్న ప్రయత్నం ఇది. అయితే రేపు నాడు మీ మీదకి నెట్టే ప్రయత్నం అయితే జరుగుతుంది కదా, ఎందుకంటే మేము వెయిట్ చేస్తున్నాం గన్ పార్క్ వద్ద, అమరవీరుల స్తూపం వద్ద, కానీ మీరు రాలేదు అంటూ. అది కాదండి, మేము తప్పించుకొని పోతానో, మేము లేకపోతానో, మా వేరే బోర్డు తెలియకపోతానో, మీరు పోవటానికి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో పోలీసు వాళ్ళు అడ్డగించి మధ్యలో నుంచి తీసుకపోతే పోలీస్ స్టేషన్ కాడ వాళ్ళని బొమ్మనండి ఉంది. పోలీస్ స్టేషన్ కాడ మీరే ఉంటారు కదా, కూర్చోడానికి కుర్చీలు ఉంటాయి కదా, అదే వేదిక చేసుకోవచ్చు కదా, ఏంటంటే మాట్లాడుకోవడానికి. లేదంటే పోలీసు వాళ్ళని తీసుకొని పోయి గతంలో ఏమైనా కేసులు ఉంటే అవి తర్వాత పోలీస్ స్టేషన్ పోయి సంతకాలు పెట్టించుకోవచ్చు. పోలీసు వాళ్ళని గర్భానికి తీసుకుపోమనొచ్చు కదా, వాళ్ళు అధ్యక్షులు కదా, మంత్రులే కదా, ఢిల్లీ ఇన్ఛార్జ్ మినిస్టర్ కదా, అక్కడికే తీసుకురమ్మని సరిపోతుంది. ఆ చర్చలు అయిన తర్వాత గతంలో ఏమైనా పాత కేసులు ఉంటే తీసుకుపోయి పోలీసు వాళ్ళు అరెస్ట్ చేసుకోవచ్చు. ఎస్, మలయ్ యాదవ్ గారు చెప్పండి, ఫైనల్ గా చెప్పండి, అసలు హరీష్ రావు అరెస్టుని, బీఆర్ఎస్ నాయకుల్ని అదుపులోకి తీసుకోవడం తీరును ఎలా చూస్తున్నారు? చేతగాని అసమర్థులు కావాలని చర్చని పక్కదో పట్టేయడానికి, వాళ్ళ దగ్గర సమాధానం చెప్పలేక, సమాధానం లేక తప్పుడు కాకి లెక్కలతోని ప్రజల్ని మభ్యపెడుతున్న నేపథ్యంలో వాస్తవాలు ఎక్కడ వెలుగులోకి వస్తాయనే ఉద్దేశంతో, దురుద్దేశంతో ఈ రోజు హరీష్ రావు గారిని అడ్డగించే ప్రయత్నం చేస్తున్నారు. దానికి పోలీసు వ్యవస్థను వాడుకుంటున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్.